మిత్రులారా, ఇంకోటి చేస్తున్నారు వాళ్ళు. నిన్నమన్నా పొద్దునే ఇంతకుముందు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వచ్చి చెప్పిపోతున్నాడు, సార్ ఎన్నికలు ఒక్క రోజు రాత్రి మన ఎట్లయితే దుబ్బాకలో అర్ధరాత్రి పూట ఒక వీడియో వచ్చింది. ఏందో ఆ వీడియో అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరబోతున్నాడు, TV9లో వార్త వచ్చిందని పెద్ద పెద్ద బ్రేకింగ్ వార్తలు వచ్చినాయని వాట్సాప్లలో సర్క్యులేట్ చేసిరు. దాన్ని చూసి ఊర్లలో యువకులందరూ గందరగోళం అయిపోయి అనుమానాలు వచ్చి మమ్మల్ని అడిగి మేము వెనక్కి చెప్పి ఇదంతా ఎవరికల్లా 3 గంటలు అయింది, 40% పోలింగ్ అయిపోయింది. అయ్యో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్లోకి పోతే వీనికి బుద్ధి చెప్పాలని చెప్పి చాలామంది పోయి భారతీయ జనతా పార్టీకి ఓటేసారు. ఇవాళ వాళ్ళు నా మీద కుట్ర చేస్తారు. నిర్దిష్టమైన సమాచారం ఉంది. ఇక్కడున్న కార్యకర్తలు అందరు వినాలి, మీరే బ్రాండ్ అంబాసిడర్లు. ఎన్నికలకు ఒక్క రోజు ముందు అన్ని టీవీలలో బ్రేకింగ్ పడ్డట్టు 4-5 టీవీ ఛానల్స్లలో రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు ఏదో పదవి ఇయ్యను అన్నారని సమాచారం తెలిసి ఇప్పటికిప్పుడు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళిండు, అమిత్ షాని కలిసిండు, నరేంద్ర మోడీని కలిసిండు, పార్టీ ఇచ్చిపెడుతుండని తప్పుడు ప్రచారం చేయడానికి మొత్తం సిద్ధం చేసుకున్నారంట సన్నాసులు. ఒరే సన్నాసులారా, నికార్సైన కాంగ్రెస్ పార్టీలో ఈ 3 నెలల జెండాను మొయ్యడానికే ఇక్కడ ఉన్న నేను పదవుల కోసం రాలే, పార్లమెంట్లో కొట్లాడతా. ఇట్లాంటి సన్నాసి కుట్రలను తిప్పి కొట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మత విద్వేషాలను రెచ్చగొట్టడమే కాకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని ఇవాళ బీజేపీ వాళ్ళు నమ్ముకున్నారు, ముఠాలను నమ్ముకున్నారు.